ఈరోజు ఇంకొక వీడియో తోటి వచ్చాను నేను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా కిరాణా సామాన్ అండి. సో కిరాణా సామాన్ తీసుకున్నాను నేను ఈరోజు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు డిమార్ట్ వెళ్ళాను నేను. డిమార్ట్ వెళ్ళాను నేను. సో డిమార్ట్ వెళ్ళి ఇంకా సామాన్ తీసుకొచ్చాను నేను. సో ఎవ్రీ మంత్ చేస్తాను కదా, సో అలాగే ఈ మంత్ కూడా కిరాణా తీసుకొచ్చాను. అబ్బబ్బబ్బా, ఏం రేట్ అండి, ఏం రేట్ అండి. అసలు ఏదన్నా ముట్టుకోవాలంటే భయం అవుతుంది, ఏదన్నా తీసుకోవాలంటే భయం అవుతుంది, అంత రేట్లు ఉన్నాయి. అసలు అర్థమైతలేదు అసలు ఏంటి అనేసి. సీరియస్లీ అండి, ఒక సంసారాన్ని నడపాలి అంటే ఎంత కష్టము. అదే ఉప్పుతో 9 అన్నీ కొనుక్కొని తినాలి, అన్నీ కొనుడే. అసలు ఇంత అసలు ఎంత చాలా బాధ అనిపిస్తున్నది. చాలా అసలు ఎలా అని అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా అని ఇంకా. కానీ రేట్లు అయితే అసలు ఘోరంగా ఉన్నాయండి. అసలు రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి తెలుసా. ఏం చేస్తాం, ఇక తప్పదు కదా. ఎంత రేట్లు ఉన్నాయి అసలు. అయినా తప్పదు ఇక, తీసుకోవాల్సిందే. రేట్లు పెరిగినాయి అని తినకుండా ఉంటామా మనం. కానీ ఘోరంగా ఉన్నాయండి రేట్లు. ఒక ఆయిల్ ప్యాకెట్ 147, ఇది ఒక్కటి 147. ఒక ఆయిల్ ప్యాకెట్ 147 అసలు ఘోరం. సో ఇక అది ఎప్పటికి ఉండే సోదే కదా. సో ఇంకా నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది మీకు చూపిస్తానండి. సో ఇక మనకు మెయిన్లీ అవసరం ఆయిల్ కదా. సో ఇంకా ఆయిల్ నేను 2 ఫ్రీడమ్ తీసుకొచ్చాను. ఒకటి రైస్ బ్యాన్, అంటే 2 సన్ఫ్లవర్ తీసుకొచ్చాను, ఒకటి రైస్ బ్యాన్ తీసుకొచ్చాను. అంటే ఎప్పుడు ఒకటే వాడద్దు, మధ్య మధ్యలో మారుస్తూ ఉండాలి కదా. సో అందుకనేసి 2 ఇవి తీసుకొచ్చినాను, ఒకటి అది తీసుకొచ్చాను. సో ఇంకా ఉప్పులు అంతా తెలిసిందే కదా. సో తర్వాత ఇదేంటి ఆయిల్ తెలపెట్టుకుని. అసలు ఇది కూడా ఘోరంగా అండి, ఘోరంగా రేటు. అసలు యాక్చువల్గా అసలు నేను అసలు అనుకోలేదు ఈ నూనె ఇంత. నేను జనరల్గా నేను ఏం చేస్తానంటే వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ట్రైలలో వేసుకుంటా ఉంటా. అయితే మొన్న నేను తిరుపతికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఆయిల్ డబ్బా తీసుకున్నాను నేను. ఎందుకంటే మనం పెద్దది తీసుకెళ్ళాం కదా అక్కడ. ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు కానీ మొత్తానికి అయితే ఇంతే ఉంది. అది ఉన్నది ఇంతే డబ్బా. అది అంత రేటు ఉండేసరికి అరే బాప్రే అనిపించింది నాకు. ఇంతుందా ఆయిల్ అని అనిపించింది. సో ఇంకా అట్లా ఉంది రేటు. సో ఇది ఆయిల్, తర్వాత టీ పౌడరు, ఎల్లిపాయలు, చక్కెర కొంచెమే తీసుకున్నానండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ చక్కెర ఉంది. సో అందుకనైతే చక్కెర తీసుకున్నాను. సో ఇంకా అన్ని నేను లూజ్ ఐటమ్సే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది రాగి పిండి ఉంది. సో రాగి పిండితోటి రాగి జావా లేకపోతే రాగి దోశ కానీ చేసుకోవడానికి అనేసి రాగి పిండి తీసుకొచ్చాను. సో నేను అన్ని లూజ్ ఐటమ్స్ తీసుకొచ్చాను, ఎందుకంటే ఇవి కొంచెం తక్కువ రేట్ ఉంటాయి కాబట్టి ఇంకా ఇవి తీసుకొచ్చాను. సో ఈ మిరపకాయలు, తర్వాత ఇవి తామర గింజలు స్నాక్స్ పెట్టడానికి అనేసి ఇవి తీసుకొచ్చాను. తామర గింజలు పాపకు స్నాక్స్ పెడతాను నేను. సో ఇంకా ఇవి తర్వాత ఇవి నాకు సోప్స్, పేస్ట్, తర్వాత బాత్రూమ్ క్లీన్ చేయడం కానీ, డిష్ వాష్ ఈ బౌల్ తోమేది కానీ, మన వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ అవన్నీ కూడా నాకు ఉన్నాయి. ఎందుకంటే అవి నేను కొంచెం బల్క్గా తీసుకొచ్చి ఉంచుకుంటాను, ఎందుకంటే అవి ఖరాబ్ అయ్యేటివి కావు కదా. కాబట్టి నేను అవి కొంచెం బల్క్గానే తీసుకొచ్చుకొని ఉంచుకుంటా. అవి ఒక నాకు 6 months వరకు పనిచేస్తే 6 months తర్వాత మళ్ళీ తీసుకున్నాడు అవుతుంది. సో అందుకనేసి ఇప్పుడు నాకు సోప్స్ అటువంటివి ఏమీ లేవు. ఇక ఇదంతా ఫుడ్ ఐటమ్స్ ఏనండి. ఇవి ఆవాలు, జీలకర్ర, సాబుదానా, సాల్ట్, బియ్యం, ఇది జీడిపప్పు, ఇది జీడిపప్పు అంట, ఇది బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు ప్యాకెట్ కింద పెట్టినా, జీడిపప్పు. ఇవైతే కంపల్సరీ. కీమియా డేట్స్ మర్చిపోయినాను. కీమియా డేట్స్ అక్కడ లేకుండే కదా, ఉండేనా? కీమియా డేట్స్ నాకు అక్కడ దొరకలేదు. సో ఈ డేట్స్ ఇక్కడ తీసుకోవాలి. సో ఇంకా ఇవన్నీ మన గోధుమ పిండి, ఆవాలు, జీలకర్ర,
ఇవి తర్వాత ఈ కాన్ఫ్లేక్స్ తీసుకొచ్చిన. సో ఇవన్నీ ఎల్లిపాయలు, ఇవన్నీ హ్యాండ్ వాష్, ఇవన్నీ మామూలుగా మనం తినే ఐటమ్స్. ఇది టీ పౌడర్. నాకు ఈ టీ పౌడర్ 2 మంత్స్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఒక్కదైనా చాయ్ తాగేదాన్ని. అది కూడా నేను ఒకటే పూట చాయ్ తాగుతా కాబట్టి నాకు ఇది ఖచ్చితంగా 2 మంత్స్ అవుతుంది. పెద్దది చిన్నది తీసుకోవాలనుకుంటే చిన్నది దొరకలేదు, అందుకే ఇంకా పెద్దది తీసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా నాకు 2 మంత్స్ అవుతుంది. సో అది తర్వాత ఇవి ఇవి ఇది ఇవి తీసుకొచ్చాను. వీటిని ఏమంటారు, కోల్దోమేది. సో ఇవి తీసుకొచ్చాను. రైస్ బ్యాగ్ తీసుకొచ్చిన. తర్వాత మమ్మమ్మ నాకు బిల్ చిట్టి ఏది? తర్వాత మా పాపకు ఇవి ప్యాంట్లు తీసుకొచ్చాను. సో ఇవి మామూలుగా నైట్ ప్యాంట్ లాగా తీసుకొచ్చాను. సో ఇది ఒకటి 149 పడింది ఒకటి. సో ఇది ఇలాంటివి ఒక 4 తీసుకొచ్చాను. ఒకటి ఆల్రెడీ వేసుకుంది మా పాప. ఇవి తీసుకొచ్చాను. ఒక 4 ప్యాంట్లు తీసుకొచ్చాను నేను మా పాపకి. సో ఇవి 4 ప్యాంట్లు తీసుకొచ్చాను. 149 పడింది ఒకటి ఆల్రెడీ వేసుకుంది. ఇక తర్వాత ఇంతేనండి. సో మీకు ఇవి చూపిస్తూనే మీకు ఒక టిప్ చెప్తానండి. నేను ఏంటంటే, మనము పొదుపు చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం కిచెన్ నుండే పొదుపు చేయాలండి. కిచెన్ నుండి స్టార్ట్ చేస్తేనే మనకు ఏదైనా పొదుపు అనేది సాధ్యమైపోతుంది. సో కిచెన్ నుండే పొదుపు స్టార్ట్ చేయాలి. కిచెన్ నుండి ఎలా స్టార్ట్ చేయాలి పొదుపు అంటే, మనకు ఎంత అవసరమైందో అంతే వండుకోవాలి. కానీ ఎక్కువ వండుకొని వేస్ట్ చేయొద్దు. మళ్ళీ మనము కిరాణా సామాను కూడా ఎక్కువ తెచ్చుకొని పురుగులు పడి ఖరాబ్ అయ్యేలాగా చేసుకోవద్దు. మనకి ఎంత అవసరమైందో అంతే తెచ్చుకోవాలి. వట్టిగా పురుగులు పడి ఖరాబ్ అయిపోయి పాడేసుడు ఎందుకండి? మనకు డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటారు కదా. సో అలా డబ్బులు ఎవరికి ఊరికే రావు. అందుకనే పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ పొదుపు అనేది కిచెన్ నుండి స్టార్ట్ చేయాలి. ఎక్కువ ఐటమ్స్ వండుకొని పాడేయద్దు. వెజిటేబుల్స్ కూడా ఎక్కువ మనం వెజిటేబుల్స్ కూడా వారం రోజులకు సరిపడేవన్నీ తెచ్చుకొని మురిగిపోయి ఖరాబ్ అయ్యేటట్టుగా చేసుకోవద్దు. 2 డేస్కి ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ కర్రీ కూడా మనకి ఎంత అవసరమో అంతే వండుకోవాలి. కర్రీ ఎక్కువ చేసుకొని పాడేసినాం అనుకోండి, కర్రీ పాడేస్తే ఆయిల్ లాస్, ఉప్పు, కారం, పసుపు అన్నీ లాస్. దాంతోపాటు ఇంతే అయినా కూడా వేస్టే కదండి. సో అట్లా అందుకనేసి కర్రీస్ వేస్ట్ చేయొద్దు, రైస్ వేస్ట్ చేయొద్దు, ఏ ఫుడ్ ఐటమ్స్ వేస్ట్ చేయొద్దు. మనకి ఇడ్లీ, దోశ, వడ ఏదైనా మనకి ఎంత అవసరమో అంతే వండుకోవాలి. అంతేగాని ఎక్కువ వండుకొని పాడేయద్దు. పాలు, పెరుగు కూడా మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, అంతే వండుకోవాలి, అంతే ఇది చేసుకోవాలి. వేస్ట్ చేసుకొని ఫ్రూట్స్ కూడా కొంతమంది ఫ్రూట్స్ తీసుకొచ్చేసి అలాగే ఈగలు వచ్చే వరకు ఉంచుకుంటారు. అట్లా ఎప్పుడు చేయొద్దు. మనకి ఎంతవరకు తింటామో ఎక్కువ తెచ్చుకొని పాడేయద్దు. సో ఇది అండి నాకు ఈ మంత్ కిరాణా. ఒకటి రైస్ బ్యాగ్ తీసుకొచ్చాను నేను. నేను యాక్చువల్లీ ఎప్పుడు అర క్వింటాల్ తెచ్చుకుంటాను నేను. కానీ ఈసారి ఒకటే బ్యాగ్ తీసుకొచ్చాను నేను. సో నాకు ఈ ఒక్క బ్యాగ్ 25 కేజెస్ది ఒక బ్యాగ్ ప్లస్ ఇవన్నీ కలిపి నాకు 6000 చిల్లర ఎంతనో పడింది. సో ఎక్కువైందంటారా మా ఇద్దరికి? చెప్పండి. 6000 చిల్లర అయింది. బిల్ చిట్టి లేదు. ఆ బిల్ చిట్టి ఎట్టిపోయింది? బిల్ చిట్టి ఎటుపోయింది బంగారా? అక్కడే వాడేసినావా బిల్ చిట్టి? సో బిల్ చిట్టి డిక్కీలో ఉందో మరి పాడేసినామో గుర్తులేదండి. సో ఎంత అయినా కూడా నేను ఫోన్పే చేశాను కాబట్టి ఫోన్పేలో ఉంటుంది అమౌంట్ ఎంత అయింది అనేది. ఎగ్జాక్ట్ 6000 చిల్లర అయ్యింది మొత్తానికి. నాకు ఇంత గుర్తులేదు కానీ 6000 చిల్లర అయ్యింది. 6400 ఎంతనో అయ్యింది మొత్తానికైతే. సో మా ఇద్దరికి ఎక్కువ ఏంటంటారా అండి, రైస్ బ్యాగ్తో కలిపి 6000 చిల్లర అయ్యింది. అట్లున్నాయి మరి రేట్లు. సో ఇంకా నేను ఈరోజు చూసాను, నేను ఒకతను నాకంటే ముందు బిల్ చేసిన ఆయన ఎంత బిల్ చేశాడంటే కిరాణా సామాన్కి 11,800 చిల్లర ఎంతనో అయింది. నాకు ఆ టెన్స్ డిజిట్స్ గుర్తు లేదు నాకు, కానీ 11,800 చిల్లర ఎంతనో చేసిండు. నాకైతే అమ్మ కిరాణా సామాన్ 11,800
11,800 చిల్లరా అని నాకు అనిపించింది. అబ్బా! నాకైతే అరెరే! గింత సామానా అనిపించింది. బట్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉండొచ్చు. నాకు గూడా తెలవదు గదా! కానీ నేనొక బిల్ మాత్రమే చూసాను నేను. సో, అనిపించింది. అమ్మమ్మమ్మ! అంతనా అనిపించింది. సో, అలా నాకైతే ఇంత అయిందండి. 6,000 చిల్లర 6,400 చిల్లర ఎంతనో అయ్యింది. సో, ఇది అండి నాకు ఈ మంత్ కిరాణా సామాను. సో, ఫ్యాన్ వేసుకోలేదు. ఎందుకంటే డిస్టర్బెన్స్ అయితదేమోనని ఫుల్ ఉడకపోస్తుంది. ఏసీ గూడా వెయ్యలేదు. ఎందుకంటే ఇంకెళ్ళి పడుకుంటాం గదా! మళ్ళీ ఏసీ ఆన్ చేసుడు, ఆఫ్ చేసుడు ఇదంతేనా వేసుకోలేదు. అందుకనేసి ఉడకపోస్తుంది. సో, ఇది ఏం ఖర్చులేండి. ఏం ఖర్చులేండి. ఒక సంసారాన్ని నడిపియాలంటే ఇంతనా కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మిల్క్ బిల్లు, కిరాణా బిల్లు, తర్వాత అన్నీ స్కూల్ ఫీజులు, బట్టలు అది ఇది అసలు ఈ ఒక ఖర్చు తక్కువ చేద్దాము అనేది ఉండనే ఉండదు. ఎన్ని ఖర్చులొస్తాయి దేవుడా దేవుడా! ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి. మళ్ళీ మనము సరే ఈ నెలలో కొన్ని దాచిపెడదాము అనగానే ఖతం. మళ్ళీ ఏదో ఒకటి హాస్పిటల్ ఖర్చు రానే వస్తది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటండి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఇంతనా అసలు అమ్మా దేవుడు! ఇవన్నీ భరించాలి అంటే తప్పదు. చేసుకోవాల్సిందే ఇగ. కానీ సీరియస్‌లీ అండి. చాలా అయిపోతుంది. బట్ తప్పదు. చేసుకోవాల్సిందే. సో, ఇది నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, బాయ్.